వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 17 నెలల తర్వాత ఆయన బయటకొచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా తిరస్కరణకు గురైంది. చివరకు ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. आपके प्यार के साथ साथ भगवान के आशीर्वाद की बदौलत, सच्चाई की ताकत की बदौलत, और सबसे बड़ी चीज जो बाबा साहब ने जो सपना देखा था कि कोई तानाशाही सरकार आएगी तो तानाशाही भरे कानून बना बना के जब नेताओं को, विपक्ष के लोगों को जेल में डालेगी तो इस देश का वो संविधान जो बाबा साहब ने बनाया था उनकी रक्षा करेगी। एक आम आदमी की ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, ఎట్టకేలకు మనీష్ సిసోడియా జైలు నుంచి బయటకొచ్చారు బెయిల్ పైన. అయితే షరతులతో కూడిన బెయిల్ వచ్చింది కదా, సో ఎలాంటి షరతులు ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీష్ సిసోడియాకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. వారితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో సిసోడియాకు ఈరోజు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీం ధర్మాసనం. 10 లక్షల పూచికత్తు, పాస్పోర్టు సరెండర్ చేయాలి. ప్రతి సోమవారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కూడా షరతులు విధించింది సుప్రీంకోర్టు. అంటే 17 నెలల 500 నెలల తర్వాత, అంటే 530 రోజుల పాటు తిహార్ జైల్లో మనీష్ సిసోడియా ఉన్నారు. తిహార్ జైలు వద్ద ఈ రోజు విడుదల సందర్భంగా ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రేపు రాజ్ ఘాట్ ను సందర్శించున్నారు మనీష్ సిసోడియా. రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక విపక్ష నేతలను రాజ్యాంగం కాపాడుతున్నట్టు కూడా సిసోడియా వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ సిసోడియా తెలిపారు. రాజ్యాంగ బలం నిజంతో నేను బయటకు వచ్చానంటూ కూడా సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సిసోడియాకు బెయిల్ రావడంతో ఇటు తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేటీఆర్ కూడా త్వరలోనే కవిత బయటకు వస్తున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కవిత కూడా సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కవిత పిటిషన్ పై విచారణకు రానుంది. ఇక సిసోడియాకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే 17 నెలల తర్వాత బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.